అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా మాట్లాడుతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు, దాదాపు 27,000 మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో, అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి, కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి, మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ, ఆ నీళ్లు. దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం. దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది, క్యాన్సరస్ అవుతుందని. సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే. మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడండి. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆడిట్ ని ఒకసారి చేయమని చెప్పాం. ఆడిట్ చేద్దాం, అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు. జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి ఈ రోజు దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు 100 days టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి, అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి. ఎందుకంటే మీరు బోట్లు దెబ్బతినకూడదు, మీ వేటకి ఇబ్బంది పడకూడదు అని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక 100 రోజుల సమయం అని అడిగాం.